హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నెంబర్ సిరీస్ అనే టాపిక్ సంబంధించి పార్ట్ 2 క్వశ్చన్ చూద్దాము. సో పార్ట్ 2 వీడియో క్వశ్చన్ చూద్దాము. సో సేమ్ ఇప్పుడు ఇవరిదాకా ఇంతకుముందు వీడియోలో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ చూసినాం, ఆర్ఎస్ఆర్ వాళ్ళు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ చూసినాం. సో ఇప్పుడు ఏంటంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, ఓకేనా. దానిలో భాగంగా ఫస్ట్ ప్రాబ్లం 7, 8, 18, 57 క్వశ్చన్ మార్క్ 1165. నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు క్వశ్చన్ చూడండి, ఫస్ట్ పాజ్ చేయండి, వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి, అంటే లాజికల్గా ఆలోచించండి. సో లాజిక్ ఆలోచించి నేను మీకు బేసిక్స్ ఎలాంటి ఇంతకుముందు వీడియో చూడండి, జస్ట్ దీనికంటే ముందు అప్లోడ్ చేసిన వీడియో వస్తే మీకు బేసిక్స్ మొత్తం కవర్ అవుతాయి. సో ఈ వీడియోలో కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది, ఓకేనా. రైట్. సో 7, 8, 18, 57 క్వశ్చన్ మార్క్ 1165. సో ఆబ్వియస్ మనం అనుకుంటున్నాం సిరీస్ అనేది సడన్గా ఇంక్రీజ్ అనేది మల్టిప్లికేషన్ లాజిక్. సిరీస్ అనేది సడన్గా ఇంక్రీజ్ అయితే దేర్ ఈస్ ఏ ఛాన్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ లాజిక్. ఓకే, రైట్. 7 1 జా 7, 7 + 1 8, 8 2 జా 8 2 జా 16, 16 + 2 18, 18 3 జా 18 3 జా, ఓకేనా. 54 + 3 = 57. సో ఏంటి ఇంటూ 1 + 1 ఇంటూ 2 + 2 ఇంటూ 3 + 3. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ ఏంటి ఇంటూ 4 + 4. సో 57 ఇంటూ 4 = 5 4 20, అంటే 200, 7 4 28, 228, 228 + 4 232. లాజిక్ ఏంటిది ఇంటూ 4 + 4, ఎందుకంటే దీనికంటే ముందు ఇంటూ 1 + 1 ఇంటూ 2 + 2 ఇంటూ 3 + 3 ఇంటూ 4 + 4. సో ఆన్సర్ వచ్చేసి 232. దాట్ ఈస్ ఆప్షన్ బి. ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే ఏంటిది 232 ఇంటూ 5, 232 అంటే ఎప్పుడు కానీ మల్టిప్లికేషన్ విత్ 5 అన్నప్పుడు దీన్ని మొత్తం హాఫ్ చేయాలి, ఈ నెంబర్ని హాఫ్ చేయాలి, ఓకేనా. 2లో సగం 1, 32లో సగం 16, 0 పెట్టుకోవాలి, ప్లస్ 5 ఇంటూ 5 + 5 కాబట్టి 1165. నెక్స్ట్ మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది. సో కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చేది 232. ప్లీజ్ నోట్ డౌన్. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద రాంగ్ నెంబర్, ఓకేనా. ఫైండ్ రాంగ్ నెంబర్ ఇన్ ద గివెన్ సిరీస్. ఫైండ్ రాంగ్ నెంబర్ ఇన్ ద గివెన్ సిరీస్ అనేది మోడల్. సో ఇది ఇంపార్టెంట్ అడ్వాన్స్డ్ మోడల్. ఇచ్చిన ఈ సెట్ ఉందా, ఈ సెట్లో ఆల్ నెంబర్స్ అనేది ఒక లాజిక్ ఫాలో అవుతాయి, ఒక నెంబర్ మాత్రం ఫాలో కాదు, ఓకేనా. సో మిస్టేక్ ఉంటుంది, జస్ట్ అటు ఇటు ఉంటుంది, యాక్చువల్ ఆన్సర్ అటు ఇటు ఉంటుంది. సో అదేంటిదో మనం కనిపెట్టాలి. సో దాన్నే ఏమంటే 2 ఆప్షన్ల నుండి ఇక్కడ 2 సిరీస్లో 2, 3 దగ్గర ప్రాబ్లం, లేకపోతే 166 దగ్గర ప్రాబ్లం, లేకపోతే 86 దగ్గర ప్రాబ్లం అనేది 4 ఆప్షన్లు ఏదో ఒకటి మనం కనిపెట్టాలి. ఫస్ట్ ఒకసారి మనం వీటి మధ్యలో డిఫరెన్స్ చూద్దాం. సో డిఫరెన్స్ చూసినప్పుడు 1 వస్తుంది, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 9, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 25, ఇక్కడ డిఫరెన్స్ ఎంత, ఇక్కడ డిఫరెన్స్ 25, ఇక్కడ డిఫరెన్స్ 49. సో ఇదేంటి మరి, ఇదేంటి 1 స్క్వేర్, ఇది ఎంత 3 స్క్వేర్, ఇది 5 స్క్వేర్, ఇక్కడ 7 స్క్వేర్. ఆబ్వియస్లీ నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి 81, దట్ ఈస్ 9 స్క్వేర్ ఉండాలి. ఎందుకు 1 3 5 7 అంటే వరుస బేస్ సంఖ్యల యొక్క వర్గాలు అంటే వీటి మధ్యలో డిఫరెన్స్. సో కాబట్టి 86కు 81 కలిపితే 167 అయింది. 86కు 81 కలిపితే 167, ఇక్కడ ఎంత ఉంది 166 ఉంది. సో కాబట్టి 166 అనేది రాంగ్ నెంబర్. సో నెక్స్ట్ మరి మ్యాచ్ అవుతా లేదంటే నెక్స్ట్ ఏంటి 11 స్క్వేర్ ఎంత 121. 167కు 121 కలిపితే 8 8 2. నెక్స్ట్ నెంబర్ మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది. సో కాబట్టి మిస్టేక్ ఎక్కడ ఉన్నది 166 ప్లేస్లో ఏముండాలి 167 ఉండాలి. 167 ఉంటే పర్ఫెక్ట్. అందుకే ఫైండ్ రాంగ్ నెంబర్ అన్నప్పుడు ఏంటి రాంగ్ నెంబర్ 166 అనేది రాంగ్ నెంబర్. ఇలాంటి మోడల్స్ తోటి కేర్ఫుల్గా ఉండాలి, ప్లీజ్ నోట్. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 0.5తో స్టార్ట్ అయింది, 0.5 ఉంది, 1.5 ఉంది. సో క్వశ్చన్స్ ఇలా కూడా ఉంటాయి అని అర్థం చేసుకోవాలి, ఓకేనా. సో 0.5, 1.5, 5, 18, 76. ఓకే. సో 0.5 ఉండాలి అంటే ఈ పాయింట్స్లో ఉంటుందా నెంబర్ సిరీస్ క్వశ్చన్ అంటే పాయింట్స్లో ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఇది. సో మరి లాజిక్ ఏంటి, ఎలా ఆలోచించాలి. సో సిరీస్ అనేది సడన్గా ఇంక్రీజ్ అయింది. సో కాబట్టి దేర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ లాజిక్. ఇక్కడ కూడా ఏదో మల్టిప్లికేషన్ లాజిక్ ఉన్నది, ఓకే.
సో రైట్. సో 0.5 into 1 is equals to 0.5 plus 1 is equals to 1.5. ఓకే, 1.5 into 2 is equals to 3. 3 2 ఎంత? 5. 5 into 3 is equals to 15. 15 3 18. 18 into 4 is equals to 72 plus 4 is equals to 76. అన్ని మ్యాచ్ అయినాయా? అన్ని మ్యాచ్ అయినాయి. ఇంటూ 1 plus 1 ఇంటూ 2 plus 2 ఇంటూ 3 plus 3 ఇంటూ 4 plus 4 ఆబ్వియస్ ఏంటి? 76 into 5. 76 లో 5 అంటే ఎంత? 38 380. 76 లో హాఫ్ ఎంత? 38 కాబట్టి 380 ఇంటూ 5 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 385. సో 380 కూడా ఆన్సర్ ఉంది. నువ్వు మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బీ కేర్ఫుల్. సో 380 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 385. ప్లీజ్ నోట్ డౌన్. అంటే ఏమంటూ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ద నెంబర్ ఈజ్ 385. సో నెక్స్ట్ లాజిక్ 24 6 18 9 36 9 24 వాట్ క్వశ్చన్ మార్క్ అన్నాడు. ఒకసారి మనం చూడగానే ఓకే రైట్. సో 24 6 ఆబ్వియస్గా సిరీస్ సడన్గా డౌన్ అయితే నేను చెప్పిన దేర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ డివిజబిలిటీ రూల్ అని చెప్పిన. సో ఇక్కడ 24/4 ఈజ్ ఈక్వల్స్ టు 6. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 18 9 అంటే ఏమవుతుంది? బై 2 అవుతుంది. సో నెక్స్ట్ 36 9 అయిందంటే ఏమన్నట్టు? బై 4 అవుతుంది. అంటే 24/4 ఈజ్ ఈక్వల్ టు 6, 18/2 ఈజ్ ఈక్వల్ టు 9, 36/4 ఈజ్ ఈక్వల్ టు 9. నెక్స్ట్ బై 4/2 ఆబ్వియస్గా బై 4 తర్వాత ఏంటిది? బై 2 అంటే 24లో సగం ఎంత? 12. దట్ ఈస్ ఆప్షన్ బి. ప్లీజ్ నోట్ డౌన్. ద ఆన్సర్ ఈస్ 12. ఓకేనా? ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ 1 6 21 66 క్వశ్చన్ మార్క్. నెంబర్స్ 4 నెంబర్స్ ఉన్నాయి. సో 4 నెంబర్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో ఫస్ట్ ఒకసారి ఇక్కడ డిఫరెన్స్ చూసే ప్రయత్నం చేద్దాం. డిఫరెన్స్ ఎంత? 5 ఎంత? 15 నెక్స్ట్ 45. ఓకేనా. సో ఇక్కడ 5 మూల 15, 15 మూల 45, 45 మూల 45 మూల ఎంత అంటే 135. సో నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి 135 ఉంటుంది. సో 135 ప్లస్ 66 6 11 పైకి 1 201. సో 201 అనేది ఆప్షన్ బి. ఓకే. సో ఇక్కడ లాజిక్ ఏంటిది? సో నెంబర్స్ మధ్య డిఫరెన్స్. సో డిఫరెన్స్ ఏంటి? 5 15 45 135 అంటే ఏంటిది? సో 5 15 ఇంటూ 3 15 45 ఇంటూ 3 45 3 ఇంటూ 3 200 కూడా ఆన్సర్. దీన్ని ఇంకొక రకంగా ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే అంటే నెంబర్ సిరీస్లో పర్టికులర్ లాజిక్ అని ఏముండదు. సో సిచ్యువేషన్ బట్టి మనం ముందరికి వెళ్తూ ఉండాలి. రైట్. సో ఇక్కడ ఏముంది? ఒకటి కదా. రైట్. సో ఈ రెండింటి విషయానికి ఏం థాట్ వచ్చిందంటే 1 into 3 is equals to 3, 3 plus 3 is equals to 6. 6 into 3 is equals to 18, 18 plus 3 is equals to 21. 21 into 3 is equals to 63 plus 3 is equals to 66. Match అయిందా? మ్యాచ్ అయింది. రైట్. అండ్ ఇంటూ 3 plus 3 into 3 plus 3 into 3 plus 3. సో నెక్స్ట్ ఆబ్వియస్గా కూడా 66 into 3 is equals to 6 మూల 18 180, 6 మూల 18 188 18 198 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 201. రెండు లాజిక్స్ తోటి వచ్చిన ఆన్సర్ సేమే. దట్ ఈస్ 201. సో అంటే ఏమన్నట్టు మల్టిపుల్గా ఆలోచించాలి మనం. సో మన ఆలోచన విధానం అనేది మల్టిపుల్గా ఉండాలి. సో ఇక్కడ లాజిక్ మ్యాచ్ అయింది, పర్ఫెక్ట్ లాజిక్. సో కాబట్టి ఐదర్ యూ కెన్ టేక్ దట్ వన్ ఆర్ దిస్ వన్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ ఇది సిరీస్. ఇక్కడ ఉంది క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ సిరీస్ మీద భయపడకండి. 3 128 6 64 9 క్వశ్చన్ మార్క్ 12 16 15 8. సో సిరీస్ ఇంత పెద్దగా అంటే ఆల్టర్నేట్ లాజిక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో ఆల్టర్నేట్ లాజిక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏంటంటే చూడండి ఒకసారి 3 6 6 9 9 12 12 15 పని అయిపోయింది. ఓకేనా. సో అందులో మనకు క్వశ్చన్ మార్క్ టచ్ కాలే కాబట్టి నెక్స్ట్ అనుకోవాలి మనం. సో 120 నుంచి 64 వచ్చింది, 64 నుండి క్వశ్చన్ మార్క్ వచ్చింది, క్వశ్చన్ మార్క్ నుంచి 16 వచ్చింది, 16 నుంచి 8 వచ్చింది.
సో కాబట్టి ఒక్కసారి రండి, 128/2 ఈజ్ ఈక్వల్స్ టు 64, 64/2 ఈజ్ ఈక్వల్స్ టు 32, అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 32/2 ఈజ్ ఈక్వల్స్ టు 16. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 32 ఉంటే 32 సగం 16 మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది. 16/2 ఈజ్ ఈక్వల్స్ 8 మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది. సో కాబట్టి మన లాజిక్ కరెక్టే. 3 × 3 3 × 6 3 × 9 3 × 12 3 × 15, 128/2 64, 64/2 32, 32/2 16, 16/2 8. సో ద ఆన్సర్ ఈస్ 32. దట్ ఈస్ ఆప్షన్ ఏ. ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ క్వశ్చన్ 2, 6, 4, 9, 8, 13, 16, 18, 32. నేను మళ్ళీ చెప్తున్నా, సిరీస్ పెద్దగా ఉన్నప్పుడు నువ్వు కన్ఫ్యూజ్ కాకు. సిరీస్ పెద్దగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఆల్టర్నేట్ ఆలోచించు. సో 2 సిరీస్లు ఉండే 2 లాజిక్స్ ఉండే ఛాన్స్ ఉంది, అట్లా ఆలోచించు. ఓకేనా? సో 2, 4, 8, 16, 32 అర్థమే ఉంటుంది. 2 2 4, 4 2 8, 8 2 16, 16 32 అయిపోయింది పని. సో నెక్స్ట్ 6, 9, 13, 18. నెక్స్ట్ ఏంటిది? 6 3 9, 9 4 13, 13 5 18, +3 +4 +5 ఆబ్వియస్ ఏంటి +6 18 + 6 18 4 ఎంత 24 ఉన్నది. దట్ ఈస్ ఆప్షన్ ఏ. ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ 14, 14, 21, 42, 105. నెక్స్ట్ ఏంటిది? సో 14, 14 రిపీట్ అయింది కాబట్టి 14 ఎక్కం 14. ఓకేనా? సో 14 × 1 ఈజ్ ఈక్వల్స్ టు 14, 14 × 1/1.5. 1.5 ఏమని రాసుకోవచ్చు మనం? 1.5ని ఎవరు రాసుకోవచ్చు? 15/10 అని రాసుకోవచ్చు. 15/10 అంటే ఏమవుతుంది? 3/2 అవుతుంది. 14 × 3/2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఎక్కం 2 2 ఏళ్ళ 14 7 మూల 21. అంటే లాజిక్ గుర్తుపెట్టుకో, ×1 × 1.5 × 2 × 2.5 × 3. ఓకేనా? ×1.5 అయిపోయింది, ×2 ఇప్పుడు. సో 21 × 2 ఈజ్ ఈక్వల్స్ 42. మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది, మ్యాచ్ అయింది, మ్యాచ్ అయింది. 42 × 2.5. 2.5 ఏమని రాసుకోవచ్చు మనం? 5/2 అని రాసుకోవచ్చు. 2 ఎక్కం 2 2 21 21 5 ఏమవుతుంది? 105 అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటిది? ×2.5 అయిపోయింది కాబట్టి ×3. ఇప్పుడు 105 × 3 100 మూల 300 5 మూల 15 315. దాట్ ఈస్ ఆప్షన్ బి. ప్లీజ్ నోట్ డౌన్. ఏంటి లాజిక్? ×1 × 1.5 × 2 × 2.5 × 3. ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ 9th ప్రాబ్లం 5, 16, 51, 158. నెక్స్ట్ ఏంటి అన్నాడు? రైట్, ఆబ్వియస్ సిరీస్ అనేది సడన్గా ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి మల్టిప్లికేషన్ లాజిక్ ఉంటుంది. సో 5 మూల 15, 16 మూల 48. ఓకేనా? 48 అంటే 43 × 3 కూడా దగ్గర ఉంది. అంటే రైట్ ఇప్పుడు ఏంటంటే చూడండి, 5 × 3 ఈజ్ ఈక్వల్స్ టు 15, 15 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 16, 16 × 3 ఈజ్ ఈక్వల్స్ టు 48, 48 + 3 ఈజ్ ఈక్వల్స్ టు 51, 51 × 3 ఈజ్ ఈక్వల్స్ టు 153 + 5 ఈజ్ ఈక్వల్స్ టు 158. ×3 + 1 × 3 + 3 × 3 + 5 ఆబ్వియస్గా 158 × 3 ఈజ్ ఈక్వల్స్ టు 158 × 3 ఈజ్ ఈక్వల్స్ టు. సో ఇక్కడ ఆబ్వియస్ ఏమంటే నెక్స్ట్ +7 వస్తుంది. ఆన్సర్ ఏదో చూసుకుందాం. 158 × 3 158 అంటే 15 మూల 45 450, 8 మూల 24 అంటే 474 + 7 ఈజ్ ఈక్వల్స్ టు 481. 474 158 × 3 474 + 7 4 7 11. సో దట్ ఈస్ 481. ఆప్షన్ సి ఏంటి? ×3 + 1 × 3 + 3 × 3 + 5 × 3 + 7. ఓకేనా? సో నా ఆన్సర్ ఈస్ 481. ప్లీజ్ నోట్ డౌన్. ప్లీజ్ బీ కేర్ఫుల్. సో లాస్ట్ వన్ ఈ వీడియోలో అంటే పార్ట్ 2 విభాగంలో లాస్ట్ వన్ 17, 36, 74, 150 క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ 606 ఇచ్చిండు. సో ఈ లాజిక్ ఏం పెట్టాలి? ఆబ్వియస్లీ సిరీస్ ఎవ్రీ టైం నెంబర్ ఎవ్రీ టైం డబుల్ అనేది కనిపిస్తుంది. 17 2 ఎంత 34, 34 + 2 ఈజ్ ఈక్వల్స్ టు 36,
36 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 72 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 74. 74 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 140. 8 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 150 ఇంటూ 2 ప్లస్ 2. వెరీ సింపుల్ లాజిక్. 150 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 300 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 302. దట్ ఈజ్ ఆప్షన్ డి. సో ఫ్రెండ్స్ 302 మన నెక్స్ట్ చూసుకున్నాం. 302 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 2 ప్లస్ 604 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 606. నెక్స్ట్ కూడా మ్యాచ్ అయింది. సో నౌ ద ఆన్సర్ ఈజ్ 302. 302 అనే ఆన్సర్. సో మై సిన్సియర్ రిక్వెస్ట్. సో ఇప్పుడు రేపు అప్కమింగ్ కానిస్టేబుల్ ఉంది, దాంతోపాటు ఎస్ఐ ఉంది, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే నీకు జిఎస్ తోటి ఆడుకునే ఛాన్సెస్ ఉన్నది. ఎందుకంటే మ్యాథ్స్ ఫాలోయింగ్ ఇస్తాడు. సో ఏంటిది, సో ఇందులో సరైనది కాదు ఏదని ఇచ్చాడు. చాలా అంటే చాలా, ఒక్క క్వశ్చన్ 4 క్వశ్చన్లతో సమానం. జిఎస్లో జనరల్ స్టడీస్లో నీకు ఒక్క క్వశ్చన్ 4 క్వశ్చన్లతో సమానం. కానీ నేను సేవ్ చేసేది ఎవరైతే ఎస్ఐ రాస్తున్నారో అర్థమెటిక్ రీజనింగ్ నుంచి 100 క్వశ్చన్లు అడుగుతాడు. సో ఈ 100 క్వశ్చన్లు ఎవరైతే అర్థమెటిక్ రీజనింగ్లో పర్ఫెక్ట్ ఉన్నారో డెఫినెట్గా ప్రిలిమ్స్ అనేది సింపుల్గా క్లియర్ చేస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే నేను ప్రిలిమ్స్ క్లియర్ చేసి అందరు మెయిన్స్ క్లియర్ చేయలేరు, కానీ నేను ఏం చెప్తున్నా అంటే నీకు ఒక సపోర్ట్ ఉంటుంది. సో ఈవెన్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే ఫ్రెషర్స్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ ఫ్రెషర్స్ కూడా ఈ అర్థమెటిక్ రీజనింగే సేవ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ వచ్చిందా రాలేదు, అర్థమైందా? నువ్వు ఇక్కడ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు నీకు ఆన్సర్ వచ్చిందా రాలేదని ఉంటుంది. సో మ్యాక్సిమం ఇక్కడ దీన్ని మల్టిపుల్ ఏం చేయడానికి ఛాన్స్ లేదు. ఓకేనా? కాండ్ కొంచెం డిఫికల్ట్ ఇస్తారు కాబట్టి అని. సో కాబట్టి ప్లీజ్ అండర్స్టాండ్ మై ఇంటెన్షన్. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ లేకుండా ఎస్ఐ కొట్టుడు సాధ్యం కాదు, కానిస్టేబుల్ కొట్టుడు సాధ్యమే. అర్థమైందా? సో వితౌట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ యూ కెన్ క్లియర్ కానిస్టేబుల్. వై? బికాస్ సో నీకు 100కు పైన మార్కులు జిఎస్ నుంచి ఉంటాయి. ఇలా 50 మార్కులు, కేవలం 50 మార్కుల వెయిటేజ్ దీనికి. కానీ ఎవరైతే ఈ సబ్జెక్ట్ కూడా దీని మీద గ్రిప్ ఉన్నారో కూడా ఆర్డర్ ఫ్లేవర్ అయితే వాళ్ళు సివిల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కానిస్టేబుల్లో కూడా. సో కాబట్టి ఎస్ఐ ఉన్న వాళ్ళు మీరు తప్పించుకోలేరు. నెంబర్ సిరీస్ అనే టాపిక్ నుంచి 8 నుంచి 10 క్వశ్చన్లు వస్తాయి. మెయిన్స్లో, ప్రిలిమ్స్లో 3 నుంచి 4 క్వశ్చన్లు వస్తాయి. సో పక్కా వస్తాయి అంతే. ఓకేనా? సో ప్లీజ్ అండర్స్టాండ్ మై ఇంటెన్షన్. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. ఓకేనా? సో నీ టైంను బేరీజ్ వేసుకుంటూ మంచిగా ప్రిపేర్గా. సో 2 నెలల టైం ఉందనుకో, ఇప్పుడు అప్లికేషన్ జరుగుతూ ఉంది కదా, 2 నెలల టైం ఉందనుకో, ప్రిలిమ్స్కి 2 నెలల టైం ఉందనుకొని 60 రోజులు రోజు 10 నుంచి 12 గంటలు కష్టపడు డెఫినెట్గా ప్రిలిమ్స్కి లేదు. దాని తర్వాత నెక్స్ట్ ఈవెంట్స్తో పాటు మెయిన్స్కి ప్రిపేర్గా. ఓకేనా? సో కాబట్టి నేను దానికి సంబంధించిన వీడియో ఇస్తాను. సో ప్లీజ్ అండర్స్టాండ్ మై ఇంటెన్షన్. ప్లీజ్ షేర్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో దాంతోపాటు చూసిన వాళ్ళు 70% మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు చూస్తారు మన వీడియోలు. సో కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకునేది నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఓకేనా? సో ఏంటంటే ఐ కెన్ డూ మోర్ వీడియోస్. సో డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు గివ్ మై బెస్ట్. మీ గురించి నాకు సంబంధించిన కంట్రిబ్యూషన్ 1% ఉన్నా ఐ విల్ ఫీల్ హ్యాపీ. ఓకేనా? సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.